మనం తీసుకువెళ్లే ఒకే ఒక్క విషయం. వృద్ధుడైన అనంత్ నాచుపట్టిన రాయిపై కూర్చుని కళ్ళు మూసుకుని ఆకులగుండా గాలి సవ్వడిని వింటున్నాడు. అతను తన నిశ్శబ్ద జ్ఞానానికి ఆ లోయ అంతటా ప్రసిద్ధి చెందాడు. కుతూహలం, ప్రకాశవంతమైన కళ్లతో ఉన్న కవిత అనే యువతి అతని పక్కన కూర్చోవడానికి వచ్చింది. అనంత్, కవిత మొదలుపెట్టింది. మా తాతయ్య నాకు బాధ కలిగించే ఒక విషయం చెప్పారు. మనం ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వస్తాం, ఏమీ లేకుండానే చనిపోతాం అని ఆయన అన్నారు. ఆమె తన చేతులను, ఆపై అతని చేతులను చూసింది. అది నిజమేనా? మనం నిజంగా ఏమీ తీసుకువెళ్లమా? అనంత్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. అది ఒక గొప్ప నిజం అని అతను మెల్లగా అన్నాడు. నేను చాలా కాలం జీవించాను నా ప్రియమైనదానా. నాకు చాలా వస్తువులు ఉండేవి. ఒక బలమైన ఇల్లు, ఒక వెచ్చని అంగీ మరియు ఒక వడ్రంగి కోరుకునే ఉత్తమ పనిముట్లు. కాని ఆ ఇల్లు పాతబడి కలప కుళ్ళిపోయింది. ఆ అంగీ పాతబడి చిరిగిపోయింది. నా పనిముట్లు ఒకప్పుడు పదునుగా, కొత్తగా ఉండేవి. మొద్దుబారి, తుప్పుపట్టాయి. నేను వాటిని ఒక్కొక్కటిగా వదిలివేయవలసి వచ్చింది. అతను నేల నుండి ఒక ముడతలు పడిన కర్రను తీసుకున్నాడు. ఈ కర్రలాగే అవి కూడా నాతో కొద్దిసేపు మాత్రమే ఉన్నాయి. కవిత భుజాలు వాలిపోయాయి. అయితే అది నిజమే. ఆమె గుసగుసలాడింది. మనం కష్టపడి సంపాదించేవన్నీ, మనం తయారుచేసే అందమైన వస్తువులన్నీ అదృశ్యమైపోతాయా? అనంత్ చేచాచి ఆమె భుజాన్ని మెల్లగా తాకాడు. అన్నీ కాదు నా ప్రియమైనదానా, అన్నీ కాదు. అతను తన తలవైపు, ఆపై తన గుండెవైపు చూపించాడు. నా పనిముట్లు తుప్పుపట్టి, నా ఇల్లు కూలిపోయినా వాటిని ఎలా నిర్మించాలనే జ్ఞానం అలానే ఉంది. నా చేతులను ఎలా ఉపయోగించాలనే జ్ఞానం అలానే ఉంది. నేను ఇతరులకు ఎలా నిర్మించాలో నేర్పించాను. వినడానికి సిద్ధంగా ఉన్నవారందరితో నా జ్ఞానాన్ని పంచుకున్నాను. నేను వారికి నా పనిముట్లు ఇవ్వలేదు, కాని వారి సొంత పనిముట్లు ఎలా తయారు చేసుకోవాలో జ్ఞానాన్ని ఇచ్చాను. ఆ జ్ఞానం వారు నిర్మించిన ఇళ్లలో, వారి పిల్లల చేతుల్లో ఇప్పటికీ సజీవంగా ఉంది. మరియు జ్ఞాపకాలు. అతను తన స్వరం మరింత మెల్లగా కొనసాగించాడు. ఒక కుటుంబానికి వారి ఇల్లు నిర్మించడంలో సహాయం చేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, నేను పనిచేస్తున్నప్పుడు నా వీపుపై పడిన సూర్యరశ్మి, ఇవి నీ చేతుల్లో పట్టుకోగలిగే వస్తువులు కావు, కాని నువ్వు ఎప్పటికీ కోల్పోలేనివి. కవిత ముఖం వెలిగిపోయింది. అయితే జ్ఞానం, జ్ఞాపకాలే నిజమైన సంపదలా? ఆమె అడిగింది. అనంత్ తల ఊపాడు. అవును నా ప్రియమైనదానా, ఆ పాత సామెత ఒక గొప్ప నిజం, కాని అది అసంపూర్ణం. మనం ఏమీ లేకుండా వస్తాం, ఏమీ లేకుండానే వెళ్తాం. మనం సేకరించిన జ్ఞానం, తెలివి మరియు మనం పంచుకున్న ప్రేమ తప్ప. అదే నా ప్రియమైనదానా, మనం వెళ్ళేటప్పుడు మనతో తీసుకువెళ్లే ఒకే ఒక్క విషయం.